హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుందాం. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఆది కొలతలతో ఈ బ్లౌజ్ కొలతలతో అయితే మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుందాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నా కస్టమర్ అయితే సేమ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టమని చెప్పారండి. మనం ఈ మెజర్మెంట్ ప్రకారం అయితే మనం ఇప్పుడైతే కట్ చేసుకుందాము. చూడండి, పైపింగ్ అనేది వచ్చింది కదా. నేనైతే ఇది నార్మల్ హ్యాండ్ అనేది ఉంది. మనం షార్ట్ హ్యాండ్లోనే ఫ్రిల్స్ అనేది వచ్చేలాగా, హ్యాండ్స్ దగ్గర ఫ్రిల్స్ వస్తాయి కదా, ఆ విధంగా వచ్చేలాగా అయితే కట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనకి ఈ సైజ్ వచ్చేసి 32 సైజ్ బ్లౌజ్ అనమాట. చూడండి, ఇది నడుము లూజ్ వచ్చేసి 32 సైజు. ఓకేనా? ఈ నడుము లూజు కొలతలతోటైతే మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుందాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి. మనకి నెక్ అనేది చాలా డీప్గా ఉంది. మనకి డీప్ కావాలనుకున్నప్పుడు బ్లౌజ్ కొలతలు అనేది మారిపోతూ ఉంటాయి. నెక్ కొలతలు అనేది మీకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియో అనేది చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే చూడండి, మనం లైనింగులన్నీ షింక్ చేసేసుకొని ఆరిన తర్వాత నీట్గా ఐరన్ చేసి పెట్టేసుకున్నాము. నేనైతే 7 లైనింగ్లు అనేది షింక్ చేశానండి. మొత్తం అయితే వేయట్లేదు, ఎందుకంటే 4 మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే క్లాత్కి మనం కట్ చేసినప్పుడు 7 బ్లౌజులు ఒకేసారి కట్ చేసామనుకోండి, క్లాత్కి కొంచెం బ్లౌజ్కి డిఫరెంట్ అనేది వస్తుంది. నేనైతే 4 మాత్రమే వేసుకొని కట్ చేస్తున్నాను. ఇప్పుడు నీట్గా ఐరన్ చేసుకున్నాం కదా, ఈ మడత అనేది మన వైపుకి ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఈ మడత మన వైపుకి, అంచులు అనేది మనకి ఆపోజిట్లో ఉండేలాగా క్లాత్ని అనేది పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రాస్ పీస్ అనేది మనకు ఉంది కదా, ఈ క్రాస్ పీస్కి ఈ లాస్ట్లో ఎడ్జ్లో కరెక్ట్గా వచ్చేలాగా ఈ క్లాతులన్నీ సమానంగా ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీ దగ్గర కనుక ఎల్ స్కేల్ కనుక ఉంటే చాలా ఈజీగా మనం కింద క్రాస్ అనేది తీసేసుకోవచ్చు. మీ దగ్గర ఎల్ స్కేల్ లేదనుకోండి, నార్మల్గా ఈ విధంగా పెడితే మనం స్ట్రైట్గా పెట్టామా క్రాస్గా పెట్టామా అనేది అస్సలు అర్థం కాదు. మీరు ఖచ్చితంగా ఎల్ స్కేల్ అనేది మాకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ రావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎల్ స్కేల్ అనేది కొనుక్కోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా పెట్టడం వల్ల, ఇక్కడ మనం స్ట్రైట్గా పెట్టడం వల్ల ఇక్కడ లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారా? ఇలా మనం కరెక్ట్గా పెట్టేస్తామనుకోండి, ఇక్కడ కూడా మనకి స్ట్రైట్గా లైన్ అనేది వచ్చేస్తుంది. చూడండి, మనం ఎప్పుడైతే కరెక్ట్గా పెట్టామో ఇక్కడ కూడా లైన్ అనేది వచ్చేసింది కదా. మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క కటింగ్లో కూడా నేను ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవుతాను. ఓకేనా? ఇప్పుడైతే కటింగ్ అనేది చేసేద్దాము. చూడండి, క్రాస్ అనేది బ్లౌజ్కి క్రాస్ అనేది ఇంత వచ్చేసింది అనమాట. ఓకే, నడుం పట్టి జాయింట్ కోసం ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఈ క్రాస్ పీస్ అనేది నీట్గా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసాం కదా. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని 4 మడతల మీద ఈ విధంగా మడుచుకుందాం. ఇక్కడి నుంచి ఇది అసలు అనమాట. 4 మడతల మీద ఇది అసలు. మనం బ్యాక్ డాట్స్ కోసం ఎంత తీసుకోవాలి? 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. అలాగే సైడ్ ఖర్చు ఉంది కదా, ఈ సైడ్ ఖర్చు కోసం అయితే 2 ఇంచెస్ అనేది మార్కింగ్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడైతే నడుము లూజ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు బ్లౌజ్ హైట్ అనేది కొలుచుకుందాం. చూడండి, ఈ మధ్యలో డాట్ కనిపిస్తుంది కదా, బ్యాక్ డాట్స్ షోల్డర్కి స్ట్రైట్గా ఈ విధంగా పట్టేసుకొని కింద నడుము పట్టి ఖర్చు వదిలేసి ఈ లైన్ దగ్గర నుంచి షోల్డర్కి కరెక్ట్గా ఇది అసలు ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ ఇవ్వాలి. ఫ్రెండ్స్, మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకుంటారనమాట. ఇప్పుడు ఈ 2 లైన్స్ అనేది కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైను, ఇది కూడా స్ట్రైట్గా ఒక లైను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక బాక్స్ టైప్లో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనకి ఈ బాక్స్లోనే బ్యాక్ పార్ట్ అనేది రావాలన్నమాట. మనం బ్యాక్ పార్ట్ ఆధారంతోనే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైతే బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందో మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ పార్ట్ 2 కుట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ కుట్లు అనేది సమానంగా పెట్టేసుకుంటే ఇక్కడ మధ్యలోకి ఈ విధంగా వీపు అనేది వస్తుంది. చూడండి, ఇక్కడి నుంచి కింద నడుము పట్టి జాయింట్ చేస్తాం కాబట్టి ఈ ఖర్చు దగ్గర నుంచి ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి ఇది అసలు
ఖర్చు కోసం పైకి ఒక పావించి అనేది సరిపోద్దండి. 1/2 ఇంచు తీసుకున్నారనుకోండి నెక్ అనేది చిన్నదైపోతుంది. అంటే మనం పైపింగ్ వేసేటప్పుడు ఒక 1/4 ఇంచు వెడల్పుతోటే మనం కుట్టుకుంటూ వస్తాం కాబట్టి 1/2 ఇంచు అనేది తీసుకోకూడదు, 1/4 ఇంచు మాత్రమే తీసుకోండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్ పొడవు ఎంత ఉంది, ఈ విధంగా 4 మడతల మీద మడిచేసుకొని బ్లౌజ్ని ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఈ రెండో లైను ఇది మనకి బ్లౌజ్లో అసలు అనమాట. ఇలా పెట్టేసుకొని కింది లైన్ ఉంది కదా ఇక్కడికి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ బ్లౌజ్ పైన రెండో లైన్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మీకు అర్థమవుతుంది మనం 2 లైన్స్ అనేది ఎందుకు గీసాము. ఇప్పుడు మనకు ఈ షోల్డర్ అనేది ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకోవాలి. అంటే మనకి షోల్డర్ కుట్టు అనేది ఇక్కడికి వస్తుంది కాబట్టి మనకి ఈ షోల్డర్ ఈ లైన్కి టచ్ అవ్వాలి, అప్పుడే మనకి నెక్ అనేది వస్తుంది. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. మనకి భుజాలు అనేది అస్సలు జారకూడదు. చూడండి, మనం ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టకూడదు. మనం ఎప్పుడైతే మనం కరెక్ట్గా మార్కింగ్ ఇచ్చామో మనకి ఈ లైన్ చూడండి, మనం బ్లౌజ్ని మనం వదిలేసామనుకోండి ఇటే వచ్చేస్తుంది మన వైపుకి. అంటే మనం ఎంతవరకు గీయాలి, ఈ షోల్డర్కి కరెక్ట్గా టచ్ అయింది కాబట్టి ఇదండి ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా మనకి ఇదండి ఇక్కడికి వచ్చింది. ఇదేంటి మనకి అసలు ఖర్చుకి యువతలకి ఒక 1/4 ఇంచు అనేది మార్కింగ్ ఇవ్వాలి. ఓకేనా. కుట్టిన తర్వాత మనకి ఎక్కడికైతే వస్తుంది, మనకి కరెక్ట్గా షోల్డర్ చూడండి, నెక్కి ఈ నెక్ కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా మార్కింగ్ ఇవ్వాలి. ఇప్పుడు షోల్డర్ ఎంత ఇవ్వాలి, ఈ లైన్ కనిపిస్తుంది కదా మీకు, ఈ ఫస్ట్ లైను ఇక్కడి నుంచి షోల్డర్ కుట్టు కనిపిస్తుంది కదా పైన, ఇక్కడికి ఒక మార్కింగ్. ఖర్చు కోసం ఎంత తీసుకోవాలి, ఒక 1/2 ఇంచు అనేది తీసుకోవాలి. మనం చంక కుట్టేటప్పుడు 1/2 ఇంచు అనేది మార్కింగ్ తీసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్ వైపు ఒక 1/4 ఇంచు, చంక వైపు 1/2 ఇంచు అనేది తీసుకోవాలి. మనం ఎక్కువ పెట్టేసి కుట్టేస్తాం కాబట్టి తక్కువ ఖర్చుతో పెట్టామనుకోండి చంక దగ్గర పిగిలిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడు కూడా మనం చంక వైపు 1/2 ఇంచు అనేది తీసుకోవాలి. ఓకే. తర్వాత చూడండి చంక డౌన్ ఎలా తీసుకోవాలి, చంక పొడవు వచ్చేసి ఎంత తీసుకోవాలనేది ఇప్పుడైతే నేను చూపిస్తాను. మనకి ఆది బ్లౌజ్ చూడండి, ఇక్కడ నడుము దగ్గర నుంచి హ్యాండ్ కుట్టు ఉంది కదా ఇక్కడ చంక దగ్గర, ఆ కుట్టు వరకు ఇదండి ఇక్కడి నుంచి ఇది అసలు. ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచు అనేది మార్కింగ్ ఇవ్వాలి. ఇక్కడ ఎంత ఇచ్చాము, 1/2 ఇంచు ఇచ్చాము. ఇక్కడ ఎంత, అదే 1/2 ఇంచు ఇక్కడ కూడా తీసుకోవాలి. మనకి ఇక్కడ నెక్ వెడల్పు ఎంత వచ్చింది, 2.5 వచ్చింది. అదే 2.5 ఇక్కడ మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. మనకి ఇది డీప్ నెక్ అనమాట. ఎంత వచ్చింది మనకి, 11.5 వచ్చింది. నెక్ పొడవు వచ్చేసి 11.5 వచ్చింది. 9 ఇంచుల కన్నా అవతల వస్తే డీప్ నెక్ అనమాట. 9 ఇంచుల కన్నా పైకి వస్తే అది నార్మల్గా హై నెక్ కటింగ్ అనమాట. ఇదే చాలా డీప్ నెక్ కటింగ్. అసలు ఎంత డీప్ పెట్టినా కూడా భుజాలు అనేది అస్సలు జారవండి, మనం కటింగ్లోనే ఉంటుంది ఏది కూడా. ఇలా బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ నుంచి ఎంత ఉంది మనకి, 5.30 ఉంది. అదే 5.30కి ఇక్కడ కూడా మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. ఇలా ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం నెక్ అనేది డీప్ పెంచుకోవాలి, ఇక్కడ రౌండ్ పెంచుకోవాలి. ఇక్కడ నెక్ అనేది ఏ మాత్రం కదిలించకూడదు. నెక్ మనం ఇక్కడ మాత్రమే పెంచుకుంటున్నాం అనమాట. 1/2 ఇంచు అంటే ఈ లైన్ ఉంది చూడండి, ఇది 1/2 ఇంచు అనమాట. దీంట్లో 1/4 ఇంచు అంటే దీంట్లో సగం. నేనైతే ఒక 1/4 ఇంచు అనేది మార్కింగ్ ఇస్తున్నాను ఇక్కడికి. ఇక్కడ నెక్ని ఏమాత్రం కదిలించకూడదు, ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం దీంట్లో రౌండ్ అనేది తీసేసుకుందాము. మీకు రౌండ్ అనేది కొంచెం తగ్గించుకోవాలనుకుంటే ఈ విధంగా, కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, అది ఇలా తీసుకుందాము. ఇది చిన్న వయసు వాళ్ళే కాబట్టి ఇలా రౌండ్ అనేది బాగా రౌండ్ అనేది తీసేస్తున్నాను. కస్టమర్ని బట్టండి మనం నెక్ తీసుకునేది. ఇంకా పైకి కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు, ఇంకా డీప్ కావాలంటే యూ నెక్ కావాలంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. మన కస్టమర్ని బట్టి ఈ నెక్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ కోసం ఎంత తీసుకోవాలి,
స్ట్రైట్గా ఈ మూలలో ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఈ బ్లౌజ్ సైజ్ ఎంత 32 కదా, 32 సైజు వాళ్ళకి చూడండి 1.5 ఇంచ్ అనేది మనం డౌన్ చేసుకోవాలి. చూడండి ఈ మూలలో కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని 1.5కి మార్కింగ్ ఇచ్చేసి ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా రౌండ్ అనేది వచ్చేస్తుంది. చూడండి పెద్ద కష్టపడకుండానే మనకి ఈ స్కేల్ కనుక ఉంటే చాలా ఈజీగా మనం రౌండ్ అనేది తీసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను 2 ఇంచులు మార్కింగ్ ఇచ్చాను కదా ఖర్చు కోసము, అదే ఖర్చు అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చాను. ఇప్పుడు ఈ నెక్ అనేది మనకి కరెక్టా కాదా, ఆది బ్లౌజ్కి తక్కువైందా ఎక్కువైందా అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. చూడండి ఈ 1/4 ఇంచు సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేద్దాం. ఇది ఎందుకు ఇచ్చాము, ఇది అసలు కదా మనకి కుట్టుకున్న తర్వాత ఇక్కడికైతే వస్తుంది, మనకి కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ అనేది. ఇలా ఇప్పుడు బ్లౌజ్ని తీసుకోండి. మనకి ఒకవేళ తక్కువైనా ఎక్కువైనా వేరే విధంగా సరి చేసుకోవచ్చు. ఓకేనా. ఈ 2 షోల్డర్ కుట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ 2 సమానంగా పెట్టేసుకోండి. ఈ కుట్లు 2 ఇప్పుడు మనకి ఎక్కడికి వచ్చింది, ఇక్కడికైతే వచ్చింది. ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి మనకు కనిపించడం కోసం. ఇది కనిపించట్లేదు, ఇక్కడికి మార్కింగ్ ఇచ్చాం. ఇప్పుడు కొలుచుకుందాం. ఈ పైన 2వ లైన్ ఉంది కదా, ఈ 2వ లైను ఈ ఖర్చు వచ్చేసి లోపల ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు అనేది ఈ కుట్టు అనేది మనకి ఇక్కడికి వస్తుంది. ఇక్కడి నుంచి కొలుచుకుందాం. చూడండి మనకి కరెక్ట్గా వచ్చేసింది. చూసారా నెక్ చూడండి మనకి ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా కొలుచుకున్నాం అనుకోండి, బ్లౌజ్ కరెక్ట్గా ఉందా అనేది టెన్షన్ పడకుండా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే మనం ఉండవలసిన దానికన్నా ఈ నెక్ ఉండవలసిన దానికన్నా చిన్నది వస్తుంది, దీనికన్నా పెద్దది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కుట్టిన తర్వాత అయితే కొన్నిసార్లు చూసుకుంటాము, అప్పుడైతే మనం కస్టమర్లు అడిగినా కూడా మనం ఏం చేయలేము. ఇంకా మనం కట్ చేసేటప్పుడే ఇలా కనుక మనం చెక్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి భయం లేకుండా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడైతే నెక్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఆర్మ్ లూజ్ మనకి ఆది బ్లౌజ్కి తగ్గట్టుగా ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. దీన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా పెట్టేసుకొని మార్కింగ్ ఇద్దాం. ఫ్రెండ్స్ కొంచెం ఓపిక్గా మీరు కటింగ్ చూడండి. అసలు ఇంత ఈజీ కటింగ్ మీరు ఎక్కడ చూడరు, అంత ఈజీగా అంత పర్ఫెక్ట్గా మీరు కట్ చేసుకుంటారు. చూడండి బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ సైడ్ అటు మాత్రమే మనం కొలుచుకోవాలి. చూడండి ఈ కుట్టు అనేది మనకి ఇదన్నమాట. ఓకేనా. కుట్టు ఇది ఖర్చు మాత్రమే మనకి. మనం కుట్టుకున్న తర్వాత ఇక్కడికైతే వస్తుంది. కొలుచుకుందాం. చూడండి కరెక్ట్గా వచ్చేసింది మనకి, ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అనేది అస్సలు రాలేదన్నమాట. ఓకేనా. చూడండి మనకి ఎలాంటి పొరపాటు అనేది అస్సలు జరగలేదు. ఇప్పుడు నిర్భయంగా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం ఈ లైన్ దగ్గర నుంచి ఇలా టేప్ని సగానికి పెట్టేసుకొని ఇక్కడికి ఈ విధంగా మడిచేసుకోవాలి. ఇక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. బ్యాక్ డాట్స్ కోసం పొడవు ఎంత 4.5 అనేది తీసుకుందాం. 32 సైజు కాబట్టి 4.5 ఇంచులు అనేది తీసుకుందాం. ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు మొత్తం 1 ఇంచ్ అనేది మనకి డాట్ వెడల్పు కోసం వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం. ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ ఈ విధంగా ప్రెస్ చేసామనుకోండి, వెనకాల ఉన్న క్లాత్కి కూడా మార్కింగ్ అనేది పడిపోతుంది. మనకి అన్నీ ఒకటే లెవెల్లో వచ్చేస్తుంది అనమాట.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఈ విధంగా 4 లైనింగ్లు వచ్చేసి సమానంగా ఉండేటట్టు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి చూడండి, ఈ విధంగా సగానికైతే మడి చేసుకోవాలి. మనకి 2 ఇంచులు అనేది ఖర్చు ఉందా లేదా, ఆర్మ్ లూజ్కి ఎక్స్ట్రా ఉందా లేదా అనేది ఇలా క్రాస్గా పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. 2 ఇంచులు అనేది ఖర్చు ఉంది కదా, ఈ విధంగా మడి చేసుకొని ఈ క్రాస్ పీస్ అనేది చూడండి చాలా బాగుంటుందన్నమాట. అందుకే మీకు ఎల్ స్కేల్ ఉన్నిందనుకోండి, చాలా పర్ఫెక్ట్గా క్రాస్ అనేది తీసుకుంటారు. చూడండి, అన్ని క్లాతులు వచ్చేసి ఈ విధంగా క్రాస్ అనేది పోయింది. ఖచ్చితంగా 1 మీటర్ క్లాత్ అనేది తీసుకోండి. లైనింగ్ వచ్చేసి మనం షింక్ చేస్తాం కాబట్టి క్రాస్ అనేది పోద్ది అనమాట. ఇలా 1/4 ఇంచ్ అనేది ఖర్చుకి, అంటే మనం పైపింగ్ ఇస్తాం కాబట్టి. ఇక్కడైతే మనకి జాయింట్ అనేది పడుతుంది. 4టికి మొత్తానికి జాయింట్లు వేసామనుకోండి, అసలు టైం అనేది వేస్ట్ అయిపోద్ది. అందుకనే వీటి వరకు మాత్రమే జాయింట్లు అనేది పడతాయి. ఫస్ట్ హ్యాండ్ లూజు ఒక మార్కింగ్, హ్యాండ్ పొడవుకి ఒక మార్కింగు, ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచు, అలాగే హ్యాండ్ నుంచేసుకొని ఈ చంక దగ్గర కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టుకి ఒక మార్కింగు, ఖర్చు కోసం పైకి ఒక మార్కింగు, ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి ఇలా స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా కట్ చేసుకునేటప్పుడు కొలుచుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే కొలుచుకోవాలి. ఎందుకంటే మన ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తాం కాబట్టి హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఆర్మ్ లూజు ఎలా కొలుచుకోవాలి మీకు ప్రతి ఒక్కటి కూడా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. కరెక్ట్గా వచ్చేసింది చూడండి. ఇలా 2 ఇంచులు అనేది ఖర్చు తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ కరెక్ట్గా 1/2కి మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చేసి ఇక్కడ నుంచి డౌన్ చేసుకుంటూ ఈ లైన్కి టచ్ అవ్వాలి. ఇలా చూసారా, మనకి ఈ రౌండ్ అనేది తిరగడం కోసం బాగా ప్రాక్టీస్ అవ్వాలండి. మీరు క్లాత్ మీద అయినా సరే, పేపర్ మీద అయినా సరే, ఇలా హ్యాండ్ మీరు ఒక హ్యాండ్ తీసుకొని బ్లౌజ్ అయినా సరే, డ్రెస్ అయినా సరే హ్యాండ్ తీసుకోండి. 1కి 4 సార్లు ట్రై చేయండి. ఈ కర్రు అనేది తిప్పేసుకోవాలి. ఈ మధ్య స్కేళ్ళు కూడా వస్తున్నాయండి. ఆ స్కేల్ పెట్టేశారనుకో, మనకు తెలియక ఆ స్కేల్ అనేది ఎలాగోలా పెట్టేసి మనం కట్ చేస్తాము. అప్పుడు చంకలో టైట్గా రావటము, చంకల్లో ముడతలు రావటము, అలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటాము. అలాంటివన్నీ స్కేళ్ళన్నీ కొన్ని కరు స్కేల్ ఉన్నాయి, నేను కూడా కొనుక్కున్నాను, కానీ నాకు ఎందుకో అంత యూస్ అవ్వలేదు. నేను అందుకని ఇదే ప్రాసెస్లో ఫాలో అవుతాను. అస్సలు ఎక్కడ కూడా చంక దగ్గర ముడత అనేది రాదనమాట. ఇది ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నీట్గా ఇప్పుడైతే ఇలా గీసుకున్నాం కదా, మనకి పఫ్ అనేది కావాలి. పఫ్ కోసం ఎంత తీసుకోవాలి, నేనైతే 2 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. మీరు ఇంకా ఎత్తుకున్నట్టు రావాలంటే 2.5 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. ఇంకంతకు మించి తీసుకుంటే అసలు బాగోదు. నేనైతే 2.75 ఇంచుకి మార్కింగ్ అనేది ఇస్తున్నాను. ఇలా మార్కింగ్ ఇచ్చి ఇక్కడి నుంచి 2 ఇంచులకి ఒక మార్కింగ్, ఇలా ఇక్కడి నుంచి ఈ మూల దగ్గర నుంచి డౌన్ చేసుకోవాలి. ఈ మూల కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి డౌన్ చేసుకొని ఇంకా డౌన్ చేసుకొని ఇలా మార్కింగ్. చూసారా, మనం ఉండేదానికన్నా లోపలికి ఎందుకు మార్కింగ్ ఇచ్చామంటే, మనం నార్మల్ బ్లౌజులకి అయితే చంకలో లోతు తీస్తాం కాబట్టి చంక దగ్గర ముడత రాదు. దీనికైతే లోతు తీయాల్సిన అవసరం లేదు. అందుకని చంక దగ్గర ముడత రాకుండా ఉండడం కోసం ఒక 1/4 ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ ఇచ్చాను. ఇప్పుడైతే నీట్గా కట్ చేసుకుందాం. ఇక్కడ టక్స్ సెట్ చేసేయండి. మనం కుచ్చుల కోసం ఇక్కడికి మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడ కూడా టక్స్ అనేది ఇచ్చేసేయండి. మనం ఇక్కడ ఎంత పెంచాము, 2.35 ఇంచ్ అనేది పెంచాం కదా, అదే 2.35కి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసి ఇక్కడ టక్స్ అనేది పెట్టేసుకోండి. ఇదే వెడల్పు ఇక్కడ మన కుచ్చు అనేది వచ్చేస్తుంది అనమాట. అప్పుడు కరెక్ట్గా మనకి ఆర్మ్ లూజ్ అనేది బ్లౌజ్కి మ్యాచ్ అయిపోతుంది.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ కోసం ఈ ఓపెన్స్ అనేది మన వైపుకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా సమానంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని ఇలా క్లాత్ నీట్గా సరి చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ఆది బ్లౌజ్లో వచ్చేసి ఇది క్రాస్ కటింగా స్ట్రైట్ కటింగా ఎలా తెలుసుకోవాలి? చూడండి, ఇలా సాగదీసినప్పుడు సాగితే చూడండి ఇక్కడ ముడత వచ్చింది కదా, సాగింది కదా, ఇది క్రాస్ కటింగ్. స్ట్రైట్ కటింగ్ అంటే బ్యాక్ పార్ట్లో సాగదీస్తే సాగట్లేదు కదా, చూడండి ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలాగే ఉంటుంది, అది స్ట్రైట్ కటింగ్ అనమాట. ఇప్పుడు మనం కట్ చేసేది క్రాస్ కటింగ్. మనం బ్యాక్ పార్ట్ ఆధారంతో నీట్గా కట్ చేసేసుకుందాం. చూడండి, క్రాస్గా పెట్టేసుకోవాలి క్లాత్. మనకి అన్నీ సమానంగా ఉన్నాయా లేదనేది పైవైపుని కూడా చూసుకోవాలి. ఏదైనా మనకు కొంచెమైనా కట్ అయినా కూడా అతుకు అనేది పడుతుంది. ఇలా చూసుకొని మనం కింద 2 ఇంచులు అనేది మడిచేసుకుందాం. మడుచుకోకపోయినా సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసుకోవచ్చు. నేనైతే కింద కొంచెం క్లాత్ అనేది తగ్గింది కాబట్టి మడిచేసుకున్నాను. క్రాస్ అనేది బాగా రావాలన్నమాట. అంటే చిన్న వయసు వాళ్ళు కాబట్టి క్రాస్ అనేది నీట్గా రావాలి, కొద్దిగా ఎక్కువ. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ ఇద్దాం. ఇప్పుడు స్కేల్ పెట్టేసి పైకి కరెక్ట్గా మార్కింగ్ ఇవ్వాలి, స్ట్రైట్గా. ఓకేనా? ఇది నేను ఇక్కడికి ఎందుకు గీసానంటే నార్మల్ నెక్ వచ్చేసి ఇక్కడికి కదా, మీకు ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా డీప్ ఎలా తీసుకోవాలో చూపించడం కోసమైతే నేను ఈ విధంగా తీసాను. ఇది ఖర్చు అన్నమాట. ఇప్పుడు ఉక్స్ పట్టి వైపు నుంచి మనం కొలుచుకోవాలి. నెక్ వచ్చేసి ఈ షోల్డర్ కుట్టుంది కదా, ఈ లైన్ మీద పెట్టేసుకొని కరెక్ట్గా ఇలా ఫ్రంట్ పార్ట్ని నీట్గా సరి చేసుకుంటూ ఈ ఉక్స్ పట్టి ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఎక్కడికి వచ్చింది మనకి, ఎక్కడికి వచ్చింది. ఇది అసలు అన్నమాట. ఖర్చు కోసం పైకి ఒక 1/4 ఇంచు మార్కింగ్ ఇచ్చేసి ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి కొంచెం డీప్ రావాలి కాబట్టి ఒక 1/4 ఇంచుకి అవతలకి మార్కింగ్ అనేది ఇచ్చేద్దాం. ఇలా ఇదిగోండి, మనకి అప్పుడు ఇక్కడ మాత్రమే రౌండ్ అనేది తిరగతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనకి నెక్ అనేది ఏమాత్రం కదిలించలేదు. ఈ స్కేల్ తీసుకొని రౌండ్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? మీకు దీంట్లో కూడా మనకి నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవాలని ఉందా? అయితే చూడండి, మనం ఆల్రెడీ ఇది కదా మన బ్యాక్ పార్ట్లో ఖర్చు అనేది ఇచ్చాం కదా, ఒక 1/4 ఇంచు వెడల్పుతోటైతే అదే 1/4 ఇంచు వెడల్పుతోటైతే ఈ విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు కొలుచుకుందాం. మనం కుట్టిన తర్వాత అయితే ఈ లైన్కి వచ్చేస్తుంది కదా, ఇందాక మీకు బ్యాక్ పార్ట్లో చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఈ షోల్డర్ కుట్టుంది కదా, ఇక్కడ నుంచి కొలుచుకోవాలి. ఇదండి, మనకి కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా? ఈ విధంగా కొలుచుకోండి. మీకు ఒకవేళ ఇది ఎక్కువ వచ్చింది అనుకోండి, పైకి మార్కింగ్ ఇచ్చేసాం కదా, పైకి మార్కింగ్ ఇచ్చేసి ఇలా కట్ చేసుకోవాలి. తక్కువ వచ్చింది అనుకోండి, ఇంకా కిందికి మార్కింగ్ ఇచ్చేసి ఈ రౌండ్ అనేది సరి చేసుకోవాలి. ఓకేనా? నాకైతే కరెక్ట్గా వచ్చేసింది.
ఇప్పుడు ఉక్స్ పట్టి కాజాల పట్టి దగ్గర ఖర్చు అనేది తీసుకుందాం. చూడండి, మనం కుట్టేసిన తర్వాత ఎక్కడికైతే వస్తుంది కదా, ఈ ఉక్స్ పట్టి వైపు నుంచి మనం కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ నెక్ అనేది ఈ విధంగా పెట్టేసి, ఈ కాజాల పట్టి ఉంది చూడండి, ఈ షేప్ పట్టి ఉంది చూడండి, కుట్టు కనిపిస్తుంది కదా, అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. ఈ మధ్యలో డాట్ కోసం ఒక 1/2 ఇంచు, ఈ షేప్ పట్టి జాయింట్ చేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ ఇచ్చేసేయండి. మొత్తం 1 ఇంచ్ అనేది ఇచ్చేసేయండి. మీరు అంతగా కొలుచుకోలేమనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ ఇచ్చేసి, ఈ షేప్ పట్టి జాయింట్ కోసం మధ్యలో డాట్ కోసం 1 ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కొలుచుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు కోసం చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వేసేసుకొని మనకి మధ్యలో ఫింగర్ అనేది పెట్టేసేయండి. ఒక ఫింగరు ఈ విధంగా ఇలా పెట్టేసుకుంటే మనకి ఇక్కడ నుంచి కిందికి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. చూడండి, ఇలా ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఓకేనా? ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ ఇవ్వండి కింది వైపుకి. అలానే ఇక్కడ కూడా అంతే. మనం ఆల్రెడీ ఖర్చు అనేది బ్యాక్ పార్ట్లో ఇచ్చాం కాబట్టి ఈ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు అనేది ఈ మార్కింగ్ మీద పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి ఈ షేప్ పట్టి కుట్టుకి ఒక మార్కింగు, ఖర్చు కోసం కింది వైపుకి ఒక మార్కింగు. చూసారా? ఈ మార్కింగు ఈ మార్కింగు ఈ మార్కింగు కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలి? మీరు కొత్త వారైతే ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా పెట్టేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుకుందాం. ఇదండి, ఇలా చూసారా? ఈ విధంగా మార్కింగ్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇక్కడ లోతు అనేది తీసుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికి కొలుచుకోండి. ఎంత వచ్చిందో సగానికి మడి చేసుకోండి. టేప్ని మధ్యలోకి మిడిల్లోకి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. ఒక 1/2 ఇంచు మనం లోతు అనేది తీసుకోవాలి. పై నుంచి నేను చూపించిన విధంగా మీరు మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. వేరే దాంతో చూపిస్తాను. ఇదండి, ఇక్కడికి వచ్చేలేకి 1/2 ఇంచు రావాలి. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ మార్కింగ్లోకి కలిపేసుకోవాలి. చూసారా? ఇలా కనుక మనం లోతు తీసుకున్నాం అనుకోండి, చంక దగ్గర అస్సలు ముడత అనేది రాదనమాట. మీరు ఒకసారి గమనించండి. మనం పైన నుంచి కొంచెం కొంచెంగా డౌన్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేలేక 1/2 ఇంచు, మళ్ళీ ఇక్కడి నుంచి 2 ఇంచుల దాకా ఈ విధంగా 2 ఇంచుల దగ్గర నుంచి లోపలికి ఈ లైన్లోకి కలుపుకుంటూ పోవాలి. ఓకేనా? ఈ 2 ఇంచులు అనేది ఖర్చు అనమాట. ఇలా ఇప్పుడైతే కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే మెయిన్ డాట్స్ అనేది వేసుకుందాము. మనం ఉక్స్ పట్టి కాజాల పట్టి కోసం అయితే ఒక 1/4 ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి. ఆది బ్లౌజ్లో చూసారా, కాజాల పట్టి దగ్గర నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ కుట్టు ఉంది కదా, అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకేనా? మనకి డాట్ వెడల్పు ఎంత ఉంది, నేనైతే రెగ్యులర్గానే కుడతాను కాబట్టి ఇదిగోండి 1.5 అయితే ఉంది. ఇలా కొలుచుకోండి. మీకు డాట్ వెడల్పు ఎంత? 1.5. 1.5కి ఒక మార్కింగు, 1.5కి ఒక మార్కింగు, అంటే డాట్ వెడల్పు మొత్తం వచ్చేసి 2.5 ఇంచులు అనమాట. ఓకేనా? మనం షేప్ పట్టి జాయింట్ చేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా? ఇప్పుడు డాట్ పొడవు ఎంత ఉంది చూడండి, కింద ఖర్చు ఉంది కదా, ఇక్కడి నుంచి కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసి డాట్ పొడవుకి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ ఇవ్వండి. ఓకే, దీనికి ఆపోజిట్లో ఒక మార్కింగ్, దీనికి ఆపోజిట్లో ఒక మార్కింగ్. ఓకేనా? చూడండి,
మనకి ఎటువైపు చూసినా సరే ఒకటే కొలత అనేది రావాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ డాట్ మాత్రమేనండి, కేవలం ఇవి సపోర్ట్ కోసమే. మనకి మెయిన్గా ఈ డాట్ కరెక్ట్గా వేసుకోండి, అప్పుడే చెస్ట్ పాయింట్ లూజ్ అవ్వకుండా టైట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా సైజుకి తగ్గట్టు వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే చిన్న డాట్స్ అనేది పెట్టేసుకుందాం. ఇలా ప్రెస్ చేస్తే వెనకాల ఉన్న క్లాత్ మొత్తానికి ఇదే మార్కింగ్ అనేది పడిపోద్ది అనమాట. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే షేప్ పట్టి కొలుచుకుందాం. మెయిన్ ఇంపార్టెంట్ షేప్ పట్టి కూడా అండి, ఎందుకంటే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉండడం కోసం. ఇది ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటామో మనకి ఫ్రంట్ పార్ట్లో భాగమే కదా ఈ షేప్ పట్టి కూడా. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి షింక్ చేయడం వల్ల ఈ అంచులు అనేది సమానంగా రావు, మనం సరి చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఉక్స్ పట్టి వైపు నుంచి మనం కొలుచుకుందాం. కింద మనం మడిచి తిప్పేసుకుంటాం కాబట్టి ఒక పావించి అనేది కింద ఖర్చు. ఇక్కడి నుంచి ఈ కుట్టు కనిపిస్తుంది కదా షేప్ పట్టి కుట్టు, ఇది అసలు అనమాట. ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచు, అలాగే మధ్యలో డాట్కి మధ్యలో ఈ విధంగా మడిచేసుకొని కింద ఖర్చుకు వదిలేసుకొని ఈ కుట్టు వరకు ఒక మార్కింగు, ఖర్చు కోసం పైకి. అదేవిధంగా చూడండి, నేనైతే ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి కొంచెం ఎక్స్ట్రా అయినా కట్ చేసుకోవచ్చు, తక్కువైతే కట్ చేసుకోలేం కదా, మనం సైడ్ జాయింట్ చేయడం కూడా రాదనమాట, అందుకని ఎక్స్ట్రా పెట్టేసుకోండి. తర్వాత మనం ఇక్కడ కదా మనం కుట్టు అనేది వేసేది, సైడ్ కుట్టు ఇక్కడ నుంచి, ఇది అసలు, ఇది ఖర్చు. ఇప్పుడు ఈ 3 మార్కింగ్లు కలుపుకుంటూ కట్ చేసుకుందాం. ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, కటింగ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి హ్యాండ్స్కి జాయింట్లు అనేది పడతాయి కదా, హ్యాండ్స్కి జాయింట్ అనేది ఎలా తీసుకోవాలి చూడండి. ఈ క్లాత్ అనేది మనకి లాస్ట్లో మిగులుతుంది, ఇలా పెట్టేసుకోండి ఖర్చుతో సహా. ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేటట్టు పెట్టేసుకొని ఇలా ఈ విధంగా. ఇప్పుడైతే మిగిలిన క్లాత్లో వచ్చేసి మనకి నడుం పట్టి అవన్నీ తీసుకుందాం. చూడండి, అంచు పీస్ అనేది ఉంటుంది కదా, ఓకే. మిగిలిన క్లాతులన్నిటిని కూడా సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఎందుకు నచ్చదో? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఎంత సింపుల్గా ఎన్నో వేలు పెట్టి బయట నేర్చుకుంటున్నారండి కటింగు రాక చాలామంది. మీకు ఇంత ఫ్రీగా ఇంత మంచి కటింగ్ అనేది చేసి చూపించాను. ఖచ్చితంగా మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ మాత్రమేనండి. ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి టిప్పుతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. స్టిచ్చింగ్ కూడా మీకు వీడియో అనేది పెడతాను. బాయ్ ఫ్రెండ్స్.